మాధ్యమిక విద్య యొక్క ప్రాధాన్యతను మనం చర్చించుకున్నాం. మరి ఈ మాధ్యమిక విద్యను పెంపొందించాలి అని అంటే మరి 1953లో మరి మొదలియర్ కమిటీ సూచనలు చూసినాము. మనం 1966లో కొఠారి విద్యా కమిషన్ సూచనలు చూసాము. 1986లో జాతీయ విద్యా విధానం సూచించినటువంటి అంశాలను మనం చూసినప్పటికీ కూడా మనం మాధ్యమిక విద్యను బలోపేతం చేయలేకపోయినాం. మరి మాధ్యమిక విద్యను బలోపేతం చేయాలి అంటే దానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణను కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేటువంటిది ఉంది. ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను రాజ్యాంగపరమైనటువంటి రక్షణ, రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఏంటి అనేటువంటి మనం ఒకసారి చర్చించుకుందాం. మరి ఇక్కడ ఆర్టికల్ 13 అధికరణం 13 ప్రాథమిక హక్కులు ఏవైతే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రాథమిక హక్కులు ఇచ్చారు. అవి ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉండే, ప్రస్తుతము అవి 6 ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉన్నాయి. అంటే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చేయడం, ఉల్లంఘనల గురించి వివరణ అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అంటే మనకి ఇవ్వబడ్డటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని మనకు 7 ఉన్నాయి. తర్వాత ఆస్తి హక్కును తొలగించి దాన్ని చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది. ఈ హక్కులకు గనక ఏదైనా ఉల్లంఘనలు జరిగితే ఆ ఉల్లంఘనల గురించి వివరణలను ఇది తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఆర్టికల్ 14. ఇది ఎలాంటి వివక్షతలకు తావులేదు ఇక్కడ దేశం లోపల. ఇది ఎలా అంటే మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, కులపరంగా కానీ, లింగపరంగా కానీ, జన్మస్థలం ఆధారంగా ఈ నివారణ గురించి కూడా మనకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎలాంటి వివక్షతకు లేకుండా సమన్యాయం అనేటువంటిది కల్పించడం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే మనం ఏం చేస్తున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, విభజించు పాలించు సిద్ధాంతం. ఈరోజు వాళ్ళు చేసిందంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ విభజించడం జరిగింది. అలాంటి విభజనలు ఈ దేశంలో జరగకూడదు. ఎందుకనంటే స్వాతంత్రము రాకపూర్వం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు దేశంలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి. అలాంటి విధానాలను మనం తొలగించడం కోసమే భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. మరి ఈ ఆర్టికల్ 14 అనేటువంటిది కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ, జన్మస్థలం ఆధారంగా కానీ ఎలాంటి విచక్షణలను చూపకూడదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అధికరణం 21 ఆర్టికల్ 21. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. జీవిత రక్షణ, మనము ప్రతి ఒక్క వ్యక్తికి జీవించేటువంటి హక్కు ఉంది, కానీ మరణించేటువంటి హక్కు లేదు. ఎప్పుడైతే మనము రాజ్యాంగం ఇచ్చబడ్డటువంటి జీవించే హక్కును పొందుతున్నామో మనకు మరణించేటువంటి హక్కు అనేటువంటి లేదు. అందుకే ఏమంటే ఎక్కడన్నా ఎవరన్నా సూసైడ్ అటెంప్ట్ చేసిరనుకోండి, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తే పోలీసులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ మీద కేసు పెడతారు. ఎందుకు పెడతారు? ఇది యొక్క అధికరణాన్ని వైలేట్ చేస్తున్నాడు, అంటే అతిక్రమించిండు. జీవించమని చెప్పింది తప్ప రాజ్యాంగము చావుమని ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదు. కాబట్టి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది జీవితాన్ని రక్షణ, అంటే ఇతరులు ఎవరైనా మన పైన దాడికి పాల్పడ్డప్పుడు, ఇతరుల నుంచి మనకు దాడి జరుగుతుందనేటువంటిది ఉన్నప్పుడు, మన లైఫ్కు థ్రెట్ ఉన్నప్పుడు మనం కాపాడుకునేటువంటి అవకాశం అనేది కల్పిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 25 అధికరణం మత స్వతంత్ర హక్కుల గురించి తెలియజేస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ మతాన్నైనా సరే వారికి నచ్చినటువంటి మతాన్ని, వారికి ఇష్టమైనటువంటి మతాన్ని అనుసరించడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఆర్టికల్ 26 మత ధర్మాదాయ ప్రయోజనాలను ఆశించి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోగల అవకాశాలను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే మతాలను అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి విద్యా సంస్థలను మరి ఏర్పాటు చేసుకోవడానికి గల అవకాశాలను కూడా ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆర్టికల్ 28 ప్రభుత్వ నిధులతోని, అంటే గవర్నమెంట్ ఫండ్తోని మాత్రం నిర్వహిస్తున్న విద్యా సంస్థల లోపల ఎలాంటి మత బోధన జరపరాదు. ఎందుకంటే ప్రభుత్వమే నిధులు ఇస్తే, ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే అందులో ఎవరు ఉంటారు? అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదో ఒక కులానికి అనుకూలంగా ఉండడము
కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఆర్టికల్ 28లో మత బోధన అనేటువంటిది ప్రభుత్వ నిధులతోని కనుక నిర్వహిస్తున్న పాఠశాలల్లో జరపకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 29 భారతదేశంలో ఎక్కడ నివసించేటువంటి పౌరులకైనా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునేటువంటి పరిరక్షణ ఉంది. అంటే ఈరోజు భారత రాజ్యాంగము చాలా భాషలను గుర్తించింది. మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డటువంటి అన్ని భాషల్లో కూడా పరీక్షలు రాసుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంది. సంస్కృతి, మన యొక్క సంస్కృతి, రకరకాలైన సంస్కృతులకు నిలయం భారతదేశం. ఈ సంస్కృతులను కాపాడుకోవడానికి కావాల్సిన ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. ఆర్టికల్ 30 మైనారిటీలు అందరూ కూడా, ఎవరైతే మైనారిటీలు ఉంటారో మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఇలా మదర్సాలు ఉంటాయి. మదర్సాలు అంటే ఏంటని, మదర్సాలలో ఎవరు చదువుతారో ఆ మైనారిటీ పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళ ఖురాన్ను అక్కడ వాళ్ళు చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఖురాన్లో ఉన్నటువంటి బోధన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఏ మైనారిటీలందరికీ విద్యా సంస్థలను నెలకొల్పుకునేటువంటి హక్కును మనకు రాజ్యాంగ పరంగా ఇది కల్పించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ 41 కనుక మనం చూసినట్లయితే ఈ పని విద్య కొన్ని విషయాలకు సంబంధించి ప్రభుత్వ సహాయం పొందేటువంటి పని విద్య, వర్క్ ఎడ్యుకేషన్ అంటాం దాన్ని. ఈ యొక్క వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది కూడా ఈ యొక్క ప్రభుత్వము కొన్ని విషయాలకు సంబంధించి ప్రభుత్వ సహాయం పొందేటువంటి విషయాన్ని గురించి కూడా ఆర్టికల్ 41 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 45 అధికరణం 45 రాజ్యాంగము ఏర్పడిన 10 సంవత్సరాల లోపట, ఎప్పుడు మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చిందండి అమల్లోకి? 1950 జనవరి 26వ తారీఖు నాడు మనం భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. అందుకే మనం ఏం చేస్తాం, రిపబ్లిక్ డే సెలబ్రేషన్లు మనం జనవరి 26 చేస్తాం. ఎందుకు చేస్తారంటే రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు కాబట్టి అది మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ను మనం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అంటే 50 అంటే 1960 వరకే యాక్చువల్గా మనకి 1960 వరకే. 50 అంటే 10 సంవత్సరాలు అంటే ఎంత? 1960 అవుతుంది. 1960 వరకే 14 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. కానీ నిజంగా అందించారా? అందించలేదు. అది ఎప్పుడైంది? 1960లో అందించాలనుకుంటే మనకు 2009 ఏప్రిల్ 1 2009 ఏప్రిల్ 1 అదేంటది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? అది 2009 ఏప్రిల్ 1 నుంచి వచ్చింది. కానీ ఎప్పుడు చేయాలని చెప్పిన రాజ్యాంగం 1960. అంటే ఎంత డిలే అయిందనేది మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినాం మనం, దీన్ని ఏమంటామంటే, ఇది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది మినీ రాజ్యాంగ సవరణ అంటాం. దీన్ని ఏమంటాము? మినీ రాజ్యాంగ సవరణ అంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలను సవరించుకున్నాం. మినీ రాజ్యాంగ సవరణ అంటాం. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగ సవరణ అంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలలో మార్పులోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఏం చేసినాము, ఇక్కడ విద్య, ఇక్కడ ఏముండే, ఇంతకుముందు ఏ రకంగా ఉండే? కేంద్ర జాబితాలో ఉండే విద్య, కేంద్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను మనం 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది ప్రధానమైన మార్పు విద్యకు సంబంధించినటువంటి దాంట్లో. అంతేకాకుండా 1995లో పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీ, ఈ యొక్క పర్సన్ విత్ డిజబిలిటీ అంటే అంగవైకల్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ వైకల్యాలకు సంబంధించిన చట్టాన్ని మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది. మళ్ళీ 2002లో 86వ రాజ్యాంగ సవరణ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ప్రాథమిక హక్కుగా పొందుపరచడం అనేటువంటిది జరిగింది ఇక్కడ విద్యను. తర్వాత ఆర్టికల్ 21కి సబ్ క్లాస్ 21Aని చేర్చి అనుబంధంగా ఈ 45వ అధికరణంలో ఆర్టికల్ 45 లోపట 6 సంవత్సరాల వయసు వచ్చేసే వరకు, ఏదైతే 6 years ఏజ్ ఏదైతే ఉందో వయసు వచ్చే వరకు ప్రాథమిక విద్య
సంరక్షతను చేపట్టాలని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ప్రాథమిక విద్యను వారికి అందించాలి ఆ 6 years వరకు అని చెప్పడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇంతకుముందు చెప్పినాం 2009లో విద్యా హక్కు చట్టం అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాన్ని ఏం చేసిరు మళ్ళీ 2010 ఇక్కడ 2010లో మరి 1/4/2010లో దాన్ని అమలుపరచడం అనేటువంటి జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 45వ అధికరణం ఏదైతే ఉందో 1960 నాటికి సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది ఇప్పుడిప్పుడే నెరవేరే పరిస్థితులు అది కనబడుతూ ఉన్నాయి. మరి దీనికి అనుగుణంగా ఏం చేస్తున్నారంటే 1961 వరకు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక విధానాలను, కార్యక్రమాలను, పథకాలను కూడా రూపొందించారు. ఎందుకంటే ఈ ఎలిమెంటరీ విద్య కావచ్చు, మాధ్యమిక విద్యను బలోపేతం చేయడం కోసము ప్రభుత్వాలు కూడా అనేక రకాలైనటువంటి విధానాలను, కార్యక్రమాలను, పథకాలను కూడా రూపొందించడం అనేటువంటి జరిగింది. అయినా కానీ ఏం జరిగింది, ఇప్పటికీ కూడా విద్య అనేటువంటిది మరి పిల్లలందరికీ అందనటువంటి ఒక ద్రాక్షలాగా మిగిలిపోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది చదువుకు దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఉన్నత విద్యను చేరుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఉచిత విద్యను సమర్థవంతంగా అందించలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది ప్రధానమైన సమస్య. మరి ఈ మాధ్యమిక విద్య విధానాలు కనుక మనం చూసినట్లయితే, మాధ్యమిక విద్య దాని యొక్క విధానాలను కనుక మనం చూస్తే, భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే మనం హంటర్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ హంటర్ కమిషన్ అంటాం దీన్ని. ఇది కోలకత్తా యూనివర్సిటీ కమిషన్, తర్వాత సార్జెంట్ నివేదికల ఆధారంగా ఏదైతే ఈ యొక్క హంటర్ కమిషన్ కానీ, కలకత్తా యూనివర్సిటీ కమిషన్ కానీ, సార్జెంట్ నివేదికల ఆధారంగా మరి భారతదేశంలో 6000 ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, పబ్లిక్ పాఠశాలలు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి స్వాతంత్రానంతరం, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాధ్యమిక విద్యను అభివృద్ధి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక కమిటీలు, అనేక కమిషన్లను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన కార్యక్రమాలను మాధ్యమిక విద్యా అభివృద్ధి కోసం మరి రూపొందించడం అనేది జరిగింది. మరి దాంట్లో చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, మరి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కనుక మనం చూసినట్లయితే దాంట్లో 1948లో CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి UGC యూనివర్సిటీ విద్యా కమిషన్ చేసినటువంటి సిఫార్సులకు దాన్ని 1952 లోపల లక్ష్మణస్వామి మొదలియార్, ఈ యొక్క లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిరండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత 48లోనే ఇక్కడ ఏమాత్రం ఆలస్యం లేదు, వెంటనే 1948లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏర్పాటు చేస్తాం. తర్వాత యూనివర్సిటీ విద్యా కమిషన్ చేసినటువంటి సిఫార్సుల మేరకు 1952 సంవత్సరంలో డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత 1952లో ఈ CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, చూడండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1961లో NCERT నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERTని కూడా మనం ఏర్పాటు చేస్తాం 1961లో. 1964లో KVS కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పాఠశాలలు KVSలు ఉంటాయి. 1964లో జాతీయ విద్యా కమిషన్ను మనం ఏర్పాటు చేస్తాము. దీని నాణ్యమైనటువంటి విద్య కోసం, మాధ్యమిక విద్య కోసం, ఈ యొక్క విస్తరణకు, వృత్తి విద్యకు, బాలికల విద్యకు, పార్ట్ టైం విద్యకు ఇది దోహదపడడం అనేటువంటి జరిగింది. 1972లో ఉర్దూ భాష అభివృద్ధికి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1979లో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ సెల్ యూనిట్,
SUPW అంటే ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ సెల్ యూనిట్ కానీ ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్గా విడదీసి దీన్ని 1984లో రెండింటినీ కలిపి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిందని. తర్వాత జాతీయ విద్యా కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, ఇది నూతన జాతీయ విద్యా విధానం మనం 1986లో మనము అమలు పరిచినాము, అంటే రూపొందించుకున్నప్పుడు కొన్ని సిఫార్సులు కూడా చేసింది, రికమెండేషన్స్. దాంట్లో మాధ్యమిక స్థాయి లోపల పారిశ్రామిక శిక్షణ కానీ ITIలు, మనము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITI అంటాం కదండి. ITI ఎప్పుడు వచ్చింది? 1986లో. అది జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు ఈ దేశంలో ITIలు ఏర్పడ్డాయి. పాలిటెక్నిక్ కాలేజీలను కూడా అప్పుడే వాళ్ళు ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీలు, ఇప్పుడు ఇంటర్మీడియట్తో నర్సింగ్ చేయొచ్చు, డిగ్రీతో కూడా నర్సింగ్ చేయొచ్చు. వ్యవసాయ పాఠశాలలు, అగ్రికల్చర్ డిప్లొమా, వీటన్నిటినీ కూడా దేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి 1986 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఈ సిఫార్సులు చేయడం జరిగింది. 1989లో ప్రతి జిల్లాలకు కూడా ఒక నవోదయాలు ఉండాలనే ఉద్దేశంతో నవోదయ విద్యాలయ సంఘటన ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఉండడం జరుగుతూ ఉంది. మరి 1989లో విలీన విద్య, పాఠశాల విద్యను ఈ సార్వత్రికంగా సరళంగా అందజేయడానికి జాతీయ సార్వత్రిక పాఠశాల NVOS, నేషనల్ ఓపెన్ స్కూలింగ్ అంటాం దీన్ని, NVOS నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో ఈ NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటాము, NCF అంటాం దీన్ని, కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఈ 10 ఇయర్స్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ను కూడా రూపొందించడం అనేటువంటి జరిగింది, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. మరి 2005లో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎడ్యుకేషన్ అనేది రూపొందించారు. 2008లో ఆదర్శ పాఠశాలల పథకం, మోడల్ స్కూల్స్ అంటారు దీన్నే, మన దగ్గర కూడా వచ్చినాయి. ఆదర్శ పాఠశాలల పథకము, జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాలు, పాఠశాల స్థాయిలో ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెడతారు పిల్లలకు, పెట్టి మీన్స్ కమ్ మెరిట్ పథకంలో ఎవరికైతే రావడం జరుగుతుందో వాళ్ళకు కూడా ఇక్కడ స్కాలర్షిప్స్ అందజేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి 2009 లోపట RMSA, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అంటాం దీన్ని, RMSA. ఇది బాలికల యొక్క వసతి గృహాల పథకం. బాలికలు కూడా మరి వసతి గృహాలు ఉండాలి, వాళ్ళు ఇంటి నుండి వెళ్ళి రావడము, పాఠశాలకు దూరంగా వారు ఇల్లు ఉండడం అనేటువంటి దాన్ని గుర్తించి ఈ RMS ద్వారా బాలికల వసతి గృహాల పథకాన్ని, ఈ పాఠశాలల ICT అంటే ఏంటండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. ఈ పాఠశాలల ICT పథకం కానీ, నేషనల్ ఇంటెన్సివ్ టు గర్ల్స్ ఇంక్లూజివ్ ఫర్ డిజబుల్ ఎట్ స్కూల్ స్టేజ్ పథకాలన్నీ కూడా అమల్లోకి రావడం జరిగింది. డిజబిలిటీ అంటే వైకల్యం, ఎవరైనా అంగవైకల్యము, మరి మానసిక వైకల్యము, ఈ ఎవరైతే చెవిటివారు, మూగవారు, గుడ్డివారు, శారీరక వైకల్యం కలిగిన వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా పథకాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ సూచనలు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత 2010లో నేషనల్ పాలసీస్ ఆఫ్ ICTని కూడా రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. ఇవన్నీ కేంద్ర స్థాయి పథకాలు, విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కనుక మనం చూస్తే, మరి 1961లో విద్య యొక్క వృత్తీకరణలో భాగంగా అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్, ఏవైతే ఈ వొకేషనల్ కాలేజెస్ ITIలు కానీ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉంటాయో, పాలిటెక్నిక్ కానీ, ఈ వృత్తీకరణలో భాగంగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందుకే ITI ఎవరైనా డీజిల్ మెకానిక్ చేస్తే వాళ్ళు ఇక్కడ వివిధ కంపెనీలలో పనిచేయడం జరుగుతుంది, అప్రెంటిస్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తే ఏదన్నా ఈ విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో కూడా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. 1966లో 5 నుండి 16 సంవత్సరాల బాలల యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అంటాం మనం, మూర్తిమత్వ వికాసానికి జవహర్ బాల భవన్లు ఏర్పడ్డాయి. మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జవహర్ బాల భవన్లను కూడా 1966లో రాష్ట్రంలో ఉన్న జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1967లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్
రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మనం ఎన్సీఆర్టీ ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నామో ఎస్సీఆర్టీని కూడా 1967 లోపల ఈ ఎస్సీఆర్టీని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ BIE అంటాం మనం ఏమంటామండి BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా BIE చేతిలో ఉంటుంది. ఇది మనకు తెలంగాణలో నాంపల్లిలో ఉండడం అనేటువంటిది జరిగింది. 1975లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1983లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీస్ మనం ఇక్కడ APSWREISలను మనం ఏర్పాటు చేశాం. గురుకుల వ్యవస్థ మనం ఇప్పుడు కానీ 1983లోనే మనం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మళ్ళీ 1984లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ SBTE స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1991లో ఏపీ ఓపెన్ స్కూల్ నేషనల్ ఓపెన్ స్కూల్ను అనుసంధానం చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో NOS ఉంది, నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ఉంది. దాన్ని రాష్ట్ర స్థాయి వరకు వచ్చేసే వరకు దాన్ని అనుసంధానం చేసి ఏపీ ఓపెన్ స్కూల్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి 1998లో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీలు మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీలు APTWREIS ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలను ఇన్స్టిట్యూషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2002లో మాధ్యమిక పాఠశాలలు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల బాలికలకు సైకిల్ ఇచ్చారు. మనకు చాలామంది గుర్తుంటుంది. అప్పుడు ఇంటి నుండి స్కూల్కి వెళ్ళాలి అంటే మాధ్యమిక విద్య మనకు 10th క్లాస్ వరకే అక్కడికి వెళ్ళాలి అని అంటే దూరం ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి నడుచుకుంటూ వెళ్ళడము లేదంటే ఆర్థిక భారం వాళ్ళకి కాకూడదని కుటుంబాలకి సైకిల్ ఇచ్చారు. పిల్లలందరికీ అమ్మాయిలందరికీ కూడా బాలికలకు మాత్రమే ఇచ్చారు. ఆ సైకిల్ మంజూరు చేసే పథకాన్ని కూడా మన రాష్ట్రంలో అది ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా BC SC ST వీళ్ళందరికీ కూడా హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే డ్రాప్అవుట్స్ అవుతున్నారో ఆ డ్రాప్అవుట్స్ని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క BC బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఈ హాస్టళ్లను కూడా అందజేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఏదైతే మాధ్యమిక విద్యను మనం బలోపేతం చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము విద్యను ఏదైతే కేంద్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం అనేటువంటి జరిగిందో దీనివల్ల పాలసీ మేకింగ్ డిసిషన్స్లో వచ్చినటువంటి మార్పులు విధానాల్లో మార్పులు అనేటువంటి దాంట్లో దీన్ని స్ట్రెంథెన్ చేయడం కోసము BC వసతి గృహాలు కానీ ST వసతి గృహాలు కానీ SC వసతి గృహాలను కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏమవుతుంది, డ్రాప్అవుట్స్ని తగ్గిస్తుంది, విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కూడా అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ₹1,00,000 కంటే తక్కువగా ఉంటే ఎవరైతే 1,00,000 కంటే తక్కువగా ఉంటే అలాంటి బాలికలకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ PG వరకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఆర్థికపరమైనటువంటి సపోర్టు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి దోహదపడుతుంది, పేరెంట్స్ మీద వాళ్ళ ఆధారపడడాన్ని తగ్గిస్తుందన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మరి 2008 నుండి ఇది అందరికీ తెలుసు, చాలా ఉపయోగించుకున్నారు మన రాష్ట్రంలో ఫీజు రియంబరెన్స్ పథకం. మనకు ఈ పథకాన్ని ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫీజు బకాయిలను ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించే పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన దగ్గర తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ 1,50,000 లోపున్న బాలికలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఈ పథకం రాకముందు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఎట్లా ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల, మరి ఇంజనీరింగ్కి ఎంతమంది, అప్పుడు చాలామంది ఇంజనీరింగ్ చేశారు. కారణం ఏంటంటే ప్రభుత్వమే ఫీజు కట్టింది, టోటల్ ఫీజు అంతా కూడా ప్రభుత్వమే కట్టింది. ఇది వెరీ ఇంపార్టెంట్. బాలికలు అందరికీ కూడా బాలికలకు బాలులకు కూడా ఇక్కడ అవకాశాన్ని కల్పించింది 2008 లోపల. మళ్ళీ 2008లో ఈ KGBVలు
కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. బాలికల యొక్క విద్యాలయాలు ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం ఏంటంటే ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో, అంటే తల్లిదండ్రులు లేని బాలికలు కావచ్చు, తల్లి లేని బాలికలు కావచ్చు, తండ్రి లేని బాలికలు కావచ్చు, పేదరికంలో ఉన్న బాలికలు కావచ్చు. కస్తూరిబాలో చదువుకోవడానికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే పేదరికంలో ఉండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, వాళ్లకు బాలికలకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్లను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి 2011లో ఏపీఎస్సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్లో మనం రూపొందించడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ అంశాలు అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క మాధ్యమిక విద్యను బలోపేతం చేయడం కోసం ఈ రకమైనటువంటి పథకాలను రూపొందించి ఈ పథకాలను అమలు పరుచుకోవడం జరిగింది.